పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఈరోజు ఉదయం పూట అతడు ఉదయం పూట లేచి అలవాటు లేచి ఎక్సర్సైజ్ చేసే సందర్భంలో కొంత సఫికేషన్ తర్వాత చెమట బాగా రావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. రోహిణి హాస్పిటల్ హన్మకొండలో ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా హార్ట్ తగ్గి ఇబ్బంది జరుగుతుందనేటువంటి విషయాన్ని డాక్టర్లు గ్రహించడం జరిగింది. సో సిపిఆర్ అవన్నీ చేయడం తర్వాత ఇమీడియట్గా కొంత భయాందోళన ఉండే ఆ సమయంలో. తర్వాత అదృష్టవశాత్తు హార్ట్ మళ్ళీ రికవరీ కావడము, తదనంతరము డాక్టర్స్ దాన్ని సూక్ష్మంగా పరిశీలించిన తర్వాత హార్ట్ ప్రాబ్లం లేదు, లంగ్స్ నుండి హార్ట్కి వచ్చేటువంటి దారి ఉందో దాంట్లో కొంత ఇబ్బంది ఉందని చెప్పి గ్రహించడం జరిగింది. అక్కడ కూడా దాన్ని డైల్యూట్ చేయడానికి వాళ్ళు చర్యలు తీసుకున్నారు రోహిణి హాస్పిటల్ హన్మకొండలో. తర్వాత ఎందుకైనా మంచిది మరి బెటర్ ఇవాల్యుయేట్ కావడానికి హైదరాబాద్లో యశోద హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇప్పుడు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో వారికి అన్ని పరీక్షలు జరుగుతున్నాయి. అతి త్వరలో కోరుకుంటారు. తర్వాత వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి ఫాలో అవుతుంది నర్సంపేట ఆయన వరంగల్ ఉమ్మడి జిల్లాకి అధ్యక్షుడు పనిచేశారు. చాలామంది మరి రోహిణి హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడ కూడా దయచేసి నా రిక్వెస్ట్ మీడియా ద్వారా ఏంటంటే మనకు హాస్పిటల్ గురించి డిస్టర్బ్ చేయడం బాగుండదు. డాక్టర్స్ చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు, ఏమి జరగదు. మనం మంచిగానే అన్ని పరీక్షలు చేసి మరి సమయం పడుతుంది హాస్పిటల్. కాబట్టి దయచేసి వాళ్ళందరినీ కూడా నేను కోరేది ఏంటంటే మంచి హాస్పిటల్ కావాలి.